చెప్తలేడు. మళ్ళీ ఇంకో విషయం, ఆయనకు పిల్లలు కారని వాళ్ళ పెద్ద కూతురే చెప్పింది నాకు. వివాహ బంధమే కానీ ఏదమ్మా మీ తాళేదమ్మా అసలు? చాలీ ఆ, ఏమో మేడం మర్చిపోయినారా? సార్ ఇంత దూరం వచ్చింది కాబట్టి నేను ఓపెన్ చెప్తున్నాను. అంటే నాకు ఫస్ట్ నుండి ఎలక్షన్ ప్రాబ్లం సార్. నాకు నా ఇంటికి ఒక ఆడది కావాలని. ఎవరిది పోతుంది తెలిస్తే మీదే పోతుంది. మొగుడు చేత కానోడు అంటారు, ఇంకేం చెప్తారు? అందరికీ నమస్కారం. నేను మీ ఎర్రం శాంతిగుప్తా. నా విచారణ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ అలీ గారు. నమస్కారం సార్. నమస్తే మేడం. ప్రముఖ సైకాలజిస్ట్ సుశీల గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. ఈరోజు మన స్టూడియోకి కనకరాజు, కవిత ఇద్దరు కూడా వారికి ఇద్దరికీ కూడా రెండవ వివాహం. కానీ ఈ రెండవ వివాహంలో కూడా న్యాయం జరగలేదు అంటూ విచారణ కోసం వచ్చారు. వారిని పిలిచేద్దాం. చెప్పండి బాబు. నమస్కారం అమ్మగారు. నమస్కారం అమ్మగారు. నమస్కారం అయ్యా. నమస్తే అయ్యా నా పేరు కనకరాజ్ అయ్యా. నాకు ఆల్రెడీ 14 సంవత్సరాల క్రితం పెళ్లి అయిపోయింది అయ్యా. మాది కాకినాడ అయ్యా. 14 సంవత్సరాలు పెళ్లి అయిపోయి ఆల్రెడీ 13 సంవత్సరాల పాప కూడా ఉంది అయ్యా. ఇంకో పాపకి 10 సంవత్సరాలు అయ్యా. అయితే నా మొదటి పిల్ల నన్ను వదిలేసి వెళ్ళిపోయింది అయ్యా. అయితే నాకు మళ్ళీ పెళ్లి చేసుకోవాలని, నాకన్నా ఎక్కువ వయసు అయినా కూడా నేను ఆమెను పెళ్లి చేసుకున్నాను అయ్యా. రెండో పెళ్లి చేసుకున్నాను. ఈమెని అవునయ్య. అదే కాక ఆమె కూడా రెండో పెళ్ళమ్మా అయ్యా. ఇది రెండో పెళ్లి. మీ పేరమ్మా? నమస్కారం సార్. నమస్తే మేడం. నమస్తే. నా పేరు కవిత మేడం. కవిత గారు, ఏమైందమ్మా? ప్రాబ్లం ఏమైంది? నాకు కూడా రెండో పెళ్ళే, ఆయనకు కూడా రెండో పెళ్ళే. కానీ కాకపోతే పిల్లలు అవ్వట్లేదని అడిగాను. అడిగితే మందులు వాడుతున్నానని చెప్తున్నాడు. దానికోసమే ప్రాబ్లం అయితే ఇంకా వచ్చినాను. నీకు రెండో పెళ్ళే, ఈయనకి రెండో పెళ్ళే. అవునమ్మా. కానీ నీకు పిల్లలు ఉన్నారు ఇద్దరు. నా ఇద్దరు పిల్లలు ఉన్నమ్మా. ఆల్రెడీ మొదటి పిల్లంతా అమ్మా. అదే మొదటి పెళ్ళంతో నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు బాబు. అవునమ్మా. ఆవిడ వెళ్ళిపోయిందని ఈవిడ చేసుకున్నావు. అవునమ్మా. మీ మొదటి భర్త ఎక్కడికి పోయింది తల్లి? ఆయన వెళ్ళిపోయిన. ఆయన వెళ్ళిపోయాడు, నువ్వు ఈయన పెళ్లి చేసుకున్నావు. నీకు ఇది రెండో పెళ్లి, ఈయనకి నువ్వు రెండో పెళ్లి. ఇప్పుడు నీకు పిల్లలు కావాలి. నాకు పిల్లలు కావాలి. నాకు ఆయన తోటి పిల్లలు లేరని వదిలేసి ఏమంతా నాకు పెళ్లి అయిపోయి 3 సంవత్సరాలు అయిందమ్మా. పెళ్ళయి. అవును. మీ ఫస్ట్ పెళ్లి ఎప్పుడైందండి? మా ఫస్ట్ పెళ్లి అయిపోయి 10 సంవత్సరాలు అయిపోయింది. మరి ఫస్ట్ మొగుడు ఎందుకు వదిలిపెట్టాడు మిమ్మల్ని? వదిలేయడం అనేది ఏం లేదు, చిన్న గొడవలు అయిపోయిన వాళ్ళు ఇక మనస్పర్ధలు వచ్చి మొత్తం ఎవరికి వాళ్ళం అయిపోయినాం. మా అమ్మోళ్ళు కూడా ఎవరికి వాళ్ళు చేసేసిండు, వేరే పెళ్లి ఈయనతో చేసిండు. అయితే ఇంక ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది. నాకు అక్కడ చేసుకున్న సుఖం లేదు, పిల్లలు లేరు. నాకంటే ఒక పిల్లలు ఉండాలే కదా మేడం. ఈయనతో చేసుకున్నా కదా, ఈయన కూడా నాకు పిల్లలు కావాలని అడిగితే నేను మెడిసిన్స్ వాడతానా, ఇప్పుడు వద్దు అది ఇది అని చెప్పుకొస్తుండు. 3 years. అంటే నా పిల్లలు కూడా తన పిల్లలే కదమ్మా నాతో పెళ్లి చేసుకున్నాక. మీరు ఇది మొత్తం పెళ్లికి ముందు మాట్లాడుకోలేదా? అమ్మ నేనైతే చెప్పానమ్మా, నా తరపు పిల్లల్ని కూడా చూపించానమ్మా. వాళ్ళు కాదు లేదు నువ్వు నాతో కలవాలి, తన కోసం నేను ఈ వయసులో నేను మందులు కూడా వాడుతున్నానమ్మా. నాకు చిన్న ప్రాబ్లం ఉంది, మందులు వాడి నాకు తగ్గంత నాకు ఎంత ఉందో నేను అంతా చేస్తున్నానమ్మా. మరి ఎందుకమ్మా ఇక్కడ దాకా వచ్చి మీరే మాట్లాడుకొని సామరస్యంగా పరిష్కరించుకుంటే అయిపోతుంది కదా? ఇక్కడ దాకా రావడం కారణము ఉన్నది సార్, చెప్తాను అది కూడా సార్. ఎందుకంటే నాకు పిల్లలు ఎందుకు కావాలి, తన పిల్లలు నా పిల్లలే, కానీ నాకు కూడా పిల్లలు అయితే ఉండాలి కదా మేడం. నాకంటే కూడా పిల్లలు ఉండాలి, తన పిల్లల్ని కూడా నేను చూసుకుంటానని చెప్పిన ఫస్ట్ అడిగినప్పుడు. కానీ నాకు కూడా కావాలని అడిగితే ఇక ఎప్పుడంటే ఇక ఏ టైం అయినా కూడా ఏదో ఒకటి దూరం పెడుతున్నాడు అన్నట్టు. ఇట్లా ఇది మీరు ముందు మాట్లాడుకున్నారా? నాకు మీ పిల్లల్ని నేను చూసుకుంటానండి, కానీ నాకు కూడా పిల్లలు కలగాలండి అని మీరు అడిగారా? మొదటే అడిగి అండర్స్టాండింగ్ మీద పెళ్లి చేసుకున్నారా? చేసుకున్నాం. కానీ మాట్లాడతానని చెప్పలేదు మేడం. అది మాట్లాడుకున్నామమ్మా, అన్ని మాట్లాడుకుని అన్ని ఓకే అన్నది అందరితో పెళ్లి చేసుకున్నామమ్మా. మరి ఇప్పుడు ఎందుకు గొడవ వచ్చింది, ఎక్కడ గొడవ వచ్చింది? మరి నాకైతే తనైతే కావాలమ్మా. తనేమో ఫిజికల్ గా నేను కలవట్లేదు, లేదు నువ్వు ఫిజికల్ గా కానీ కలవాలి, నీ పిల్లలు అట్లాగా వేరే పిల్లల్ని పుట్టిన పిల్లలు కాదు, నాకే పుట్టాలి, నేనే ఇట్లాగా గర్భం దాల్చాలి, నేనే మొయ్యాలి, నేనే చెయ్యాలి అని అంటున్నాను. ఆమె చెప్పేది కూడా కరెక్టే కదా, తప్పేమున్నది అందులో? ఇప్పుడు పిల్లలు కావాలని ఆమె ఆశిస్తుంది కదా, మీకు కూడా వృద్ధాపంలో పిల్లలే కదా సపోర్ట్ చేసేది. మరి అది ఆమె చెప్పేది 100% కరెక్టే. మరి ప్రాబ్లం ఏమొచ్చింది చెప్పండి అమ్మా. నేను ఫస్ట్ చేసుకుంటప్పుడు కూడా అడిగే చెప్పే చేసుకున్నాను నాకు కావాలి అని. అయితే ఇప్పుడు ఆయన ఏం చేస్తుండు, దూరం పెడుతుండు, దగ్గర రావట్లేదు. నాకు కావాలంటే ఏదో నచ్చ చెప్తాడు, పక్కకి వెళ్ళిపోతాడు, అలా చేస్తుంటే ఓ రోజు అడిగితే నాకు బాగలేదు, నేను మెడిసిన్స్ వాడతాను ఇట్లా చెప్పుకొస్తుండు. అంటే ముందే చెప్పారు అని అంటున్నావు కదా, మెడిసిన్స్ వాడుతున్నాను అని. అది ముందు చెప్పలేదు, పిల్లల విషయం ముందు చెప్పాను. నాకు పిల్లలు కావాలి అని, నీ పిల్లలున్నా నాకు పిల్లలు కావాలని ముందు చెప్పాను. కానీ ఆ మెడిసిన్స్ వాడే సంగతి నాకు ఫస్ట్ తెలియదు మేడం. ఇప్పుడు తెలిసింది. అది ఎందుకు వాడతాడు, నేను దగ్గర అంటే నన్ను ఎందుకు దూరం పెడతాడని నా బాధ.
అండ్ దూరం పెట్టడానికి కారణం ఏంటి? పిల్లలు కావాలంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటది. అది చెప్పనవసరం లేదు. మరి దూరం ఎందుకు ఉంటున్నారు? అయ్యా అదేం లేదయ్యా. ఇప్పుడు నాకు ఎంత కుదిరితే అంత చేస్తానయ్యా. కాకపోతే ఏంటంటే తన దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటంటే నాకేదో కొంచెం వీక్‌నెస్ రావడం వల్ల అందుకోసం నేను వాడుతున్నానయ్యా. కొంచెం హ్యాండ్స్ షేక్ అవ్వడం గాని, ఇట్లా అవ్వడం గాని. అవునమ్మా, నిజమేనా? అట్లా నేను చెప్పట్లేదు సార్. నాకు మంచిగానే ఉంటుండు, కానీ కాకపోతే నేను దగ్గర వెళ్ళినప్పుడు దూరం వెళ్ళిపోతాడు, ఏది చెప్పడు. కనీసం మెడిసిన్స్ నేను ఒకరోజు చూసి అడిగాను అన్నట్టు, నాకు చెప్పలేదు. ఎందుకు ఈ మెడిసిన్స్ ఎందుకు వాడతాను అని ఇట్లా అడిగితే, ఏం లేదు నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది అని ఇట్లా చెప్పుకొస్తుండు. ఇంకా ఎప్పుడైనా కూడా ఏదో ఒకటి చెప్పుకుంటా దూరం దూరం వెళ్ళిపోతాడు. అంటే పెళ్ళైనప్పటి నుంచి అంతేనా మేడం? లేకుంటే పెళ్ళైన తర్వాత కొన్ని రోజులకి వచ్చిందా? అంటే తెలుస్తది కదా మీకు. అంటే పెళ్ళైనాక ఒక 1 ఇయర్ బాగానే ఉన్నాడు. 1 ఇయర్ నుంచి ఇంకా 3 ఇయర్స్ ఇప్పుడు కదా. 1 ఇయర్ బాగుండి 2 ఇయర్స్ నుంచి ఇక కథం ఇక పక్కన పెట్టేసింది. ఓకే, మరి బాగుండొచ్చు కదా, చెప్పండి సార్. మరి సార్ ఇప్పుడు నాకన్నా వయసులో పెద్ద సార్. ఎన్ని సంవత్సరాల పెద్దోళ్ళమ్మా మీరు? 4 సంవత్సరాలు. 4 ఇయర్స్ పెద్దోళ్ళా? మరి సంబంధం ఎవరు చూసారు? మధ్యలో వాళ్ళు ఎవరు చూసిండ్రో నాకు తెలియదు. అమ్మ వాళ్ళైతే చూసి అమ్మ చేసిండ్రు. వాళ్ళు చూసి చేసారు. ఆయన ఒప్పుకున్నాడా? మరి మీరు ఒప్పుకున్నారు? ఒప్పుకున్నాం. ఎందుకంటే నాకు కూడా మా ఆయన ఫస్ట్ ఆయన వదిలేసిండు కాబట్టి మామూలుగా ఎవరితోటైనా బ్రతకాలన్నట్టుగా. ఒక మగ తోడు కావాలి, ఒక తోడు కావాలి, తోడు నీడ అనేది కావాలి. ఇప్పుడు మీరు పెళ్లి చేసుకున్నారా ఈమెని? చేసుకున్నాం మేడం. పెళ్లి చేసుకున్నారు. చేసుకున్నాం అమ్మ. వివాహ బంధమే కానీ ఏదమ్మా మీ తాళేదమ్మా అసలు? చాలీ ఆ, ఏమో మేడం మర్చిపోయినా. మర్చిపోయినారా? మొగోడిని మర్చిపోయినా అనలేదు ఇంకా. ఎక్కడ పెట్టారమ్మా? నిన్న అంటే పెరిగిపోయింది, దానికి పూసలు కూర్చాలి కదా, కానీ నల్లపూసలో ఏదో ఒకటైనా ధరిస్తాం కదా అమ్మ, కనీసం వేసుకోవాలి. వేసుకోలేదు. రెస్పెక్ట్ లేదు మేడం హస్బెండ్ అంటే. అదే కదా. అంటే ఆయనలో ఏదో వీక్నెస్ ఉన్నదంటే మొగోడే లేడు అనుకుంటున్నది. నిన్న అది పెరిగిపోయి ఉండే, ఇంకా కూర్చోలే గానీ వేసుకోలేదు మేడం. ఉన్నది అయితే ఇంకా ఆయన ఏంటంటే నాతో సరిగ్గా ఉండట్లేదు మేడం. పిల్లలు కావాలన్న కాడికెళ్ళి సరిగ్గా ఉండట్లేదు. ఉండకుంటుంటే ఎందుకు ఉండట్లేవు అని అడిగాను. అడిగితే నీకు ఇట్లనే మందులు వాడతానా, నాకు హెల్త్ బాగాలేదు అది ఇది అని చెప్పుకొచ్చాడు. చెప్పుకొచ్చినాక నేనేమన్నానంటే, నువ్వు నాతోటి ఉండనప్పుడు, నాకు సుఖం ఇవ్వనప్పుడు నేను ఎలా ఉంటా? ఏ ఆడదానికైనా కానీ సుఖం ఉంటేనే కదా ఉండేది అని ఇట్లా అడిగినాక ఇక ఆయన ఇంకా ఎక్కువ పక్కకే పెడుతున్నాడు. అడిగిన కాడికి వెళ్ళి ఎందుకు అంటే చెప్పలేదు. ఇక మందులు అయితే చూపెడుతున్నాడు. అది ఏం మందులు బాబు, నువ్వేం వాడుతున్నావు అసలు? సార్ ఇంత దూరం వచ్చింది కాబట్టి నేను ఓపెనింగ్ చెప్తున్నాను సార్. తను నాకన్నా వయసులో పెద్ద. అదే కాక ఏంటంటే నాకు ఫస్ట్ నుండి ఎరెక్షన్ ప్రాబ్లం సార్. సో దానికోసం తను నాకు రెండో భార్య అయినా కూడా తను నోరు తెరిచి అడగడం వల్ల నేను ఒక పెద్ద డాక్టర్ని కలిసి దానికి తగ్గ ఎన్ని టెస్టులు చేయించుకుని అన్ని టెస్టులు చేయించుకుని ఎన్ని మందులు వాడాలి అన్నీ వాడుతున్నాను. ఇప్పుడు అప్పటికి కూడా నా వల్ల కాకపోతే నేను ఏం చేయను. అంటే తను చెప్పిన తర్వాత నువ్వు వెళ్ళి టెస్ట్ చేయించుకోవడం, పెద్ద డాక్టర్ మెడిసిన్స్ తీసుకుంటున్నావు ప్రతి నెల నెల చూపించుకున్నా, నెల కౌన్సిలింగ్కి వెళ్తున్నాను, నెల హాస్పిటల్కి వెళ్తున్నాను. దానికంటూ ఖర్చు అవుతుంది. ప్రతి నెల ఎంత కాదనుకోండి ఒక 20,000 అవుతుంది. తన కోసమే ఆలోచించి ఇప్పుడు మొదటి భార్య కాకపోయినా రెండో భార్యనైనా మంచిగా చూసుకోవాలి, బాగా చూసుకోవాలి నా కోరికతో, ఆ యొక్క ఇష్టంతో ఏదైనా కూడా నేను ఇంత చేస్తున్నాను. కాకపోతే తను వచ్చి సార్ ఆ ఒక్క విషయం పక్కన పెడితే మిగిలిన అన్ని పరాలుగా నేను బాగానే చూసుకున్నాను. నిజమేనమ్మా? ఏమ్మా చూసుకుంటాడా? అన్ని చూసుకుంటాడు, బాగానే చూసుకుంటాడు. మరి నీ కోసము తను డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూయించుకుంటున్నారు కదమ్మా. మరి చూయించుకుంటాను కానీ నాకు చెప్పట్లేదు మేడం. చూయించుకుంటాను అని అంటుండు, మందులు వాడతానని చెప్తుండు, కానీ ఏ ప్రాబ్లం అనేది కూడా నాకు చెప్పట్లేదు. అంటే ఇప్పుడు మీ బాధల్లో తను ఇప్పటి వరకు ప్రాబ్లం చెప్పలేదనే చెప్తలేడు. మళ్ళీ ఇంకో విషయం, ఆయనకు పిల్లలు కారని వాళ్ళ పెద్ద కూతురే చెప్పింది నాకు. ఆమెకి ఎలా తెలిసిందమ్మా అసలు? ఆ పాప చెప్పడం ఏంటి? అది కూతురు మా పెద్ద పాపే చెప్పింది. మేమిద్దరము అక్క చెల్లెలమే YBF లో పుట్టినాము, డాడీకి పిల్లలు కారు అని ఆ పాప చెప్తేనే నాకు తెలుసు, లేకుంటే నాకు తెలియదు మేడం. అవునా? నిజమేనా? తన కూతురే చెప్పింది ఆ మాట. నిజమా? అంటే IVF లో పుట్టిందా? నిజమే. అంటే ఒకటి సెకండ్ మ్యారేజ్ చేసుకున్నది కరెక్టే, కానీ మీకు ప్రాబ్లం ఉన్నప్పుడు వేరే ఆడదానికి, సరే సెకండ్ మ్యారేజ్ అయినా పర్లేదు, జీవితం నాశనం చేయడం అనేది ఎక్కడి దాకా సబబు చెప్పండి? అందులోను సార్ ఆల్రెడీ ఫస్ట్ వైఫ్ వదిలిపెట్టి పోయింది, పిల్లలు కూడా నీ దగ్గరనే వదిలేసి వెళ్ళిపోయింది. ఎందుకంటే తనకి ఎలాంటి శారీరక సుఖం లేదు కాబట్టి. అలాంటప్పుడు నువ్వు మళ్ళీ రెండో మ్యారేజ్ ఎందుకు చేసుకున్నట్టు? బయట సమాజంలో నేను నన్ను చెడ్డగా చూడకూడదు. సమాజం కోసం ఒక ఆడదాన్ని లైఫ్ తో ఆడుకుంటున్నావా బ్రదర్? సార్ నేనైతే అంత దూరం ఆలోచించాను. ఏం ఆలోచించినావు? నాకు నా ఇంటికి ఒక ఆడది కావాలని చేసుకున్నావు. నీకు ఆడది కావాలని మాత్రం, నీ స్వార్థం కోసం మాత్రమే చేసుకున్నావు. ఇప్పుడు ఆమె కూడా మనసు ఉంటది కదా,
ఆమె కూడా ఫీలింగ్స్ ఉంటాయి కదా, మరి ఆమె ఎటు వెళ్ళాలి చెప్పండి? మీరు ఉండగా ఆమె వేరే వాళ్ళని చూసుకుంటే మీకు ఓకేనా? అది ఎంత మెంటల్ క్రుయాలిటీ మీకు తెలుసా? అప్పుడు కూడా సమాజంలో పరువు పోతుంది కదండి. అప్పుడు కూడా పరువు పోతుంది. ఎవరిది పోతుంది? తెలిస్తే మీదే పోతుంది. మొగుడు చేత కానోడు అంటారు, ఇంకేం చెప్తారు? మీరు చేసింది ఎగ్జాక్ట్లీ తప్పు. మీకు ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు పెళ్లి చేసుకోవద్దు. సార్ అది ఇప్పటికైనా క్యూర్ అయిద్దనే కదా సార్ నేను మందులు వాడడం తన కోసం ఇంత 3 years అయిందట కదా ఇప్పటిదాకా. ఆ పాపకి ఇట్లా అవన్నీ చెప్పినాక మేడం నేనేమన్నానంటే ఈయనను అడిగితే అప్పటికి కూడా నాకు అబద్ధమే చెప్పిండు. పాప చెప్పినాక కూడా అబద్ధం చెప్పిండు. నాకు ఎట్లుంటే అబద్ధం చెప్తే నాకు కూడా బాగా బాధేసి నాకు ఉండాలనిపించలే. నేను వెళ్ళిపోతానని చెప్పేసిన. చెప్తే ఈ 2 నెలలు మందులు వాడితే క్యూర్ అయిపోయింది అని అన్నారు సార్ డాక్టర్. ఈ 2 నెలలే కదా నేను ఓపిక పెట్టాను. అలా 3 సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ 100% క్యూర్ అవుతుందమ్మా? 50-50నా? ఏ దానికైనా ఒక సొల్యూషన్ ఉంటుంది కదా. 50-50 అని చెప్పారమ్మా. అంటే కనీసం 50% కనీసం ఉంది కదా అని నా ఒక్క కోరికతో. కానీ 50% లేదు కదా అనేది కదా ఆమె బాధ. అలాంటప్పుడు మరి సరే నువ్వు వెళ్ళేసి ఒక 50-50 ఛాన్స్ అన్నప్పుడు కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత పెళ్లి చేసుకోవాల్సింది. ఆవిడ జీవితం ఎందుకు నాశనం చేస్తున్నావు? అంటే డాక్టర్ గారు 2-3 నెలలు అయిపోయింది అన్నంతో ఈ 2-3 నెలలు నేను చెప్తే ఆగిద్ది కదా అన్న కోరికతో చేసుకున్నది కాస్త ఇప్పుడు ఇంత. అవును, అదే 2-3 నెలలు ఆగేది ఉంటుంది. పోనీ ఇంకొక 3 సంవత్సరాలు ఆగేది ఉంటుంది. ఈ 3 సంవత్సరాలు ఆవిడ ఏమైనా ఎక్కడికైనా వెళ్తుందా? లేకపోతే తను కాకపోతే ఇంకొక వేరే వాళ్ళు వచ్చేవాళ్ళు కదా. అమ్మా ఈ విషయం కాకుండా కనకరాజు అసలు నిన్ను ఎలా చూసుకుంటాడు? చూసుకునేదైతే బాగానే బాగా చూసు. సో మీకు ఇది 2వ పెళ్ళి అయినా ఆయనకు కూడా ఇది 2వ పెళ్ళి అయినా మీ వైవాహిక జీవితంలో ఎటువంటి ఇబ్బందులు లేవు. మీ పిల్లల్ని ఆవిడ ఎలా చూస్తుంది బాబు? సొంత పిల్లల్లా చూసుకుంటది. అందుకే పిల్లలు అవసరం లేదని అనుకున్నాను. తన కోరిక కోసం నేను మళ్ళీ పిల్లల్ని కనాలని అనుకుంటాను. ఈ 2వ వివాహంలో కూడా వీళ్ళ అండర్స్టాండింగ్ అంతా కూడా బాగుంది. ఈమెకి పిల్లోడో పుట్టేస్తే ఈ రిలేషన్లో హ్యాపీగా ఉంటుంది అని అనుకుంటుంది ఆవిడ. కానీ ఈయనకి అట్లాంటి ఆస్కారం లేదు అనే ఒక అనుమానం కూడా ఆమెకు కలగడం ఇబ్బంది. పిల్లలు అంటే ఏ విధంగా కూడా పిల్లలు అవుతారు. IVF ద్వారా కూడా మళ్ళీ మీతోటి కూడా పిల్లలు పుట్టే ఆస్కారం ఉంది. కానీ మీరు ఓపెన్ గా చెప్పండి, ఇక్కడ ప్రాబ్లం పిల్లలా లేకపోతే ఫిజికల్ నీడా? శారీరక సంబంధం లేకుంటే ఎట్లా ఉండాలి సార్? ఏ ఆడదాన్ని ఉంటారా? లేకుంటే నేను ఉండలేను సార్. ఎన్ని రోజులని ఉంటా? ఇప్పుడు నాకు కూడా ఇన్ని ఇయర్స్ వచ్చింది. ఎప్పటికి ఇట్లానే ఉంటాను నేను. నాకు కూడా నేనే ఆడదాన్ని, నేను ఉపకారమే తింటా. నాకు మా భర్త అనేది దగ్గర ఉంటేనే కదా ఉండేది సార్. వాస్తవం అండి, మీరు 100% కరెక్ట్ చెప్తారు. అవునండి. ఏ ఆడదానికి కూడా శారీరక సుఖం అనేది అవసరమే. అది బేసిక్ నీడ్స్. అదే దొరకకపోతే ఆమె ఏం చేయగలుగుతుంది? ఆమె ఎక్కడికి వెళ్ళాలి? ఎవరు చూడాలి ఆమెని? హస్బెండే కదా. హస్బెండ్ ని వదిలేసి వేరే దగ్గరకు వెళ్తే ఏమైతుంది? అప్పుడు కూడా తప్పు పడతారు కదా. తప్పు పడతారు సొసైటీ. ఖచ్చితంగా. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈమె లైఫ్ స్పాయిల్ చేశారండి. చెప్పండి, ఆమె కోరికలు ఉండవా చెప్పండి? ఇప్పుడు ఆమె ఎవరైనా కానీ ఫస్ట్ హస్బెండ్ తో సుఖం దొరకలే, సెకండ్ హస్బెండ్ ని చేసుకుంది. సెకండ్ హస్బెండ్ కూడా అట్లనే వెళ్తే ఎట్లా సార్? నాకు కూడా తనతో ఇట్లా కలవాలని, మొదటి పిల్లలతో చేయాలని ఇట్లా అన్నీ ఉన్నాయి సార్. నేను కూడా యాజ్ ఏ మగాడిగా ఉప్పు కారం తింటున్నట్లుగా నాకు కూడా ఉంది సార్. కాబట్టి అంత అవ్వలేదు. తింతో అయినా నా కోరిక తీరిద్దని, నాకన్నా వయసులో ఎంత పెద్దదైనా కూడా నేను చేస్తాను సార్ తింతో. కరెక్టే కానీ బాబు, ఇక్కడ మీకు విషయం ఎంతసేపు అదే మాట్లాడుకుంటున్నారు. అమ్మ ఆయన పిల్లల్ని, మీ పిల్లలని యాక్సెప్ట్ చేసి బాగా చూసుకున్నారు కదా. నేను 2-3 సార్లు ఆవిడ మాట్లాడుతుంటే ఆవిడ దగ్గర ఉన్న ఒక మంచి విషయం గమనించింది ఏంటంటే అండి, ఇంత బాధలో కూడా మా పాప చెప్పింది అంటుంది. నీ పాప చెప్పింది అనట్లేదండి. అక్కడ ఎంత తన ఓన్ చేసుకుంటే ఇట్లాంటి మాట అంటుంది కదా. ఏమ్మా నువ్వు ఇక్కడ అన్ని విషయాల్లో మంచితనం చూపిస్తున్నావు, చాలా మంచిగా ఉన్నావు. అదొకటే మైనస్ కాదు కదమ్మా. నువ్వు ఆయనలో ఒక 10 మంచి గుణాలు ఉంటాయి. ఆ 10 మంచి గుణాలు ఉన్నాయని చూడొచ్చు కదా. ఒక్క గుణం బాగాలేదని ఆ ఒక్క గుణాన్నే పాయింట్ చేసి ఇప్పుడు నాకు ఆయన వద్దు అంటే ఎంతవరకు అమ్మా? ఇప్పుడు 2వ మొగుడు కూడా కాదని 3వ వాళ్ళని చూసుకుంటావా? ఎట్లా? నేనైతే వదలను మేడం. అది ఆ విషయం ఆమె కూడా చెప్పాలి. అయితే ఒక మ్యాటర్ ఏంటి అంటే ఇక్కడ మీరు ఎప్పుడైతే ఫస్ట్ భర్తని మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారో తర్వాత ఇంకా లేదు మళ్ళీ ఇంకో పెళ్ళి అన్న ఉద్దేశం ఏ ఆడది కూడా ఆలోచించదు. సరే 2వ పెళ్ళికి వచ్చారు. వచ్చిన వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ పిల్లల్ని కూడా మీ పిల్లలు అని ఒక కన్న తల్లి స్థానాన్ని తీసుకున్నారు. పిల్లల్ని బాగా చూసుకుంటున్నారు. ఆయనతో కూడా సహజీవనం చేయాలని మీరు అనుకుంటున్నారు. కానీ ప్రాబ్లం వల్ల ఎక్కడొచ్చింది? మీకు శారీరక సుఖం ఇవ్వట్లేదనే తప్ప. అదొకటే ఉంది, ఇంకేం ప్రాబ్లం లేదు. మిగిలిన అన్ని విషయాలు మీరిద్దరు బాగున్నారు. అయితే నేను చెప్పేది ఏంటంటే అమ్మ, ఇన్ని అవకాశాలు ఇచ్చారు తనకి, మళ్ళీ ఇది కాదు అని చెప్పి ఇంకొక సంబంధానికి వెళ్ళలేరు మీరు. ఇంకొక పెళ్ళికి వెళ్ళలేరు. కానీ
ఇన్ని అవకాశాలు ఇచ్చిన మీరు ఇంకొక అవకాశం ఇచ్చి చూడండి. తను ఎలాగో ట్రీట్మెంట్కి వెళ్తున్నారు, 3 సంవత్సరాలు గడిచింది. నాకు తెలిసి ఆ డాక్టర్ దగ్గర కాదు, ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్ళి సెకండ్ ఆప్షన్ తీసుకొని ట్రీట్మెంట్కి వెళ్ళండి. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మీకు చెప్పాల్సింది, ఎప్పుడైతే భర్త శారీరక సుఖం ఇవ్వలేడు, తను ట్రీట్మెంట్కి వెళ్తున్నారు అని అన్నప్పుడు మీరు తన దగ్గరికి వెళ్ళడానికి కూడా ఆలోచిస్తారు. అంటే నాకు కావాల్సింది దొరకదేమో అని. ఏదైనా సరే డాక్టర్ దగ్గరికి మనము జ్వరం కానీ ఏదైనా వచ్చినప్పుడు వెళ్తే ఏం చేస్తాము? కడుపు నిండా తిని టాబ్లెట్లు వేసుకొని మనం చేయాల్సిన పనులు మనం చేస్తాము. ఇక్కడ కూడా మీకు మీ ఇద్దరికి ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, డాక్టర్ దగ్గరికి వెళ్ళడమే కాదు, మీరు కూడా ఒకసారి శారీరకంగా కలవడానికి ట్రై చేయాలి. ఎప్పుడైతే తను ఫిట్ కాడు అని నీకు అనిపించిందో దూరం పెడితే అది తనలో చేంజెస్ రావు. అది మేడం కలవడానికని నేను దగ్గరికి వెళ్తే నన్ను దూరం కొడుతుండు కదా. అదే నేను ఇద్దరికి చెప్తున్నా, అదే మీ నన్నే దూరం కొడుతుండు కదా ఆయన. అవునమ్మా, ఇప్పుడు ట్రీట్మెంట్ లో ఉన్నారు కదా, తను ఏదో ఒక 3 నెలలు కావాలని అడుగుతున్నాడు. ఇన్ని రోజులు ఓపిక పట్టిన మనిషివి ఇంకో 3 నెలలు చూడమ్మా. అందులో మేడం ఈ 3 నెలలు ఓపిక పట్టడమే కాకుండా ఆల్రెడీ 3 years నుంచి ట్రీట్మెంట్లో ఉన్నారు కాబట్టి నాకు ఇది లేదు అనే దానికంటే నువ్వు ప్రయత్నించాలి. శారీరకంగా కలవడానికి చూడమ్మా, శారీరకంగా కలవడానికి ప్రయత్నించండి, వెళ్ళడానికి ప్రయత్నించడం కాదు, కలవడానికి ప్రయత్నించండి. అది నేను మీ ఇద్దరికి చెప్పేది. ప్రయత్నమే చేయకుంటే సక్సెస్ ఎలా అవుతుంది? ఖచ్చితంగా కాదు సార్, కాదు కదా. ఇంకోటి, డాక్టర్ దగ్గర 2 months లో కాలేదు, 3 months లో కాలేదు, ఇప్పుడు ఖచ్చితంగా ఆమెకైతే శారీరక సుఖం కావాలంటుంది. మీకు 3 months 4 months ఒక 1 year వెయిట్ చేస్తుంది, అయినా కూడా కాకుంటే ఆమె ఖచ్చితంగా డివోర్స్ తీసుకునే ప్రొవిజన్ తనకున్నది, ఆమె తీసుకుంటది కూడా. అప్పుడు మీరు సహకరించాలి కూడా సార్. అది ఉంటేనే ఉన్నట్ట సార్, ఖచ్చితంగా ఉండాలి. ఇద్దరు దాంపత్య జీవితంలో అది లేకపోతే మన చట్టమే చెప్తుంది డివోర్స్ తీసుకోవచ్చు. కానీ మీరు మొదట్లోనే తప్పు చేశారు బాబు. మీకు ఆల్రెడీ 2 పిల్లలు కూడా IVF త్రూ అని చెప్పి మీరే చెప్తున్నారు, అవునా కాదా? మరి మీకు ఆ విషయము అంత ఇదిగా ఉన్నప్పుడు ఆమెకి మీరు అది ఎక్స్ప్లెయిన్ చేయకపోవడం మీరు చేసిన ఫస్ట్ తప్పు. ఇప్పుడు రెండవ తప్పు, ఆమె వద్దు అని అనుకుంటుంది, కానీ మేము కూడా 3 నెలలు గడువు ఇవ్వమ్మా, చూసిన తర్వాత డిసైడ్ అవ్వు అంటున్నాం. అయినా నేను వదలను అనే మాట కూడా తప్పు కదా బాబు. ఇక ఈ తిని కూడా వదిలేసి వెళ్ళిపోతే మళ్ళీ నాకు. నువ్వు ముందే నెగిటివ్గా వెళ్ళకమ్మా, ఫస్ట్ ఒకసారి పాజిటివ్గా ఆలోచించు. నువ్వు ట్రీట్మెంట్ తీసుకొని కడుపునట్టు టాబ్లెట్లు మింగడమే కాదు, ముందు ఒకసారి మీరిద్దరు ప్రయత్నించండి. అప్పుడు కూడా అవ్వకపోతే తనకు ఆ అవకాశం నువ్వు ఇవ్వాలి, నీతో డైవర్స్ తీసుకొని వెళ్ళడానికి అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే తనేమి చిన్న ఏజ్ కాదే, నీకు అది అర్థమవుతుందా? నీకన్నా వయసులో పెద్ద, తనకంటూ కొన్ని అవసరాలు ఉంటాయి. మీరు కూడా సపోర్ట్ చేయాలి తనకి. మొత్తానికి మీరు నీతో కాదు, నీతో అవ్వదని గొడవలు పెట్టుకుంటే ఆయనకున్న ఆశ కూడా అడి ఆశ అయిపోతుంది. నేను గొడవ పెట్టుకునేది అయితే ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఉండేదాన్ని, నాకు అప్పుడు తెలియకున్నా కూడా. అమ్మ, మీరు భార్యాభర్తల స్టేజ్ నుంచి అమ్మ నాన్నలు అయిపోయి చాలా కాలం అయింది. ఆయన నాన్న అయ్యుండొచ్చు, నువ్వు కాకపోవచ్చు, కానీ అమ్మగా నువ్వు యాక్సెప్ట్ చేసావు. 13 ఏళ్ల వయసు పిల్లని పెట్టుకొని వీళ్ళు మాట్లాడుకునేదేనా కరెక్టేనా అమ్మ? పిల్లలు ఏమైపోవాలి, అసలు వాళ్ళు ఏం నేర్చుకోవాలి? ఒక పాప వచ్చి తన తల్లికి ఇలా చెప్పింది అంటే అసలు విషయం ఎక్కడి దాకా పోయింది అనేది ఒకసారి ఆలోచించండి. అర్థమవుతుందా బాబు? నేను ప్రతి నైట్ నా వల్ల అయింది నేను చేస్తుంటే నీ వల్ల కాదు అన్న నిరుత్సాహం తప్ప ఏమీ లేదు మేడం నాకు. నువ్వు నీ వల్ల అయ్యిందని నువ్వు చెప్తున్నావు, ఆవిడేమో అసలు దగ్గర కూడా రానివ్వట్లేదు అని అంటుంది. మీకు ఎంతసేపు ఆ నైట్ ఆ కార్యక్రమాలే తప్ప పిల్లల భవిష్యత్తు మీ ఆలోచనలు ఇంకేం మార్చుకోరా? ఇంకేం ఉండదా అమ్మా? లైఫ్ లో అదే ఇంపార్టెంట్ అయిపోయింది వీళ్ళకి. తన కోసమే కాదు సార్ నేను ఇప్పుడు పెళ్లి చేసుకున్నా కూడా, తన కోసమే కాదు సార్ నేను హాస్పిటల్కి వెళ్ళేది, తన కోసమే కాదు సార్ నేను ట్రీట్మెంట్ తీసుకునేది. మీరు చేసేది తన కోసమే, కానీ తను కావాల్సింది మీ దగ్గర లేదు కదా. తను ఏం చేస్తారు చెప్పండి? మీరు 100 ప్రయత్నాలు చేస్తున్నారు కరెక్టే, కానీ తనకు కావాల్సింది మీ దగ్గర లేదు కదా. సరే పిల్లలు అయితే సెకండరీ థింగ్, కానీ బేసిక్ కమ్యూనిటీ మీ దగ్గర లేదు కదా, బేసిక్ థింగ్ మీ దగ్గర లేదు కదా. అది మీ దగ్గర ఉంటే పిల్లలు కాకపోయినా కూడా మీకు సపోర్ట్ చేసేదేమో. తన దగ్గర ఉండి ఆ కోఆపరేషన్ ఉండట్లేదు సార్. లేదండి, తనకు ఫిజికల్ గా సాటిస్ఫాక్షన్ లేదు, మెంటల్ సాటిస్ఫాక్షన్ ఉండదు, అవునా కాదా చెప్పండి సార్? ఒక మగాడు ఉదయాన్నే బయటికి వెళ్ళిన దాని తర్వాత సాయంత్రం ఇంటికి వచ్చే టైంకి ఎన్ని మెంటల్ టార్చర్లు ఉంటాయి మీరు చెప్పండి సార్. ఒక్క మగోడు రోడ్డు మీద లేబర్ పని నుంచి ఆఫీస్ లో IAS పని కూడా చేస్తాడు. దేనికి? పెళ్ళాం పిల్లల కోసమే. అవును సార్, అంతే కదా. ఇప్పుడు పెళ్ళాం పిల్లల కోసం చేస్తాడు, ఇప్పుడు మీరు కూడా చేస్తున్నారు, ఏదో ఒకటి పొట్టకూటికి పెళ్ళాం పిల్లల కోసం చేస్తున్నారు, కరెక్టే, దానికి ఒప్పుకుంటాం. కానీ మీలో ప్రాబ్లం పెట్టుకొని మీరు పెళ్లి చేసుకోవడం అనేది కరెక్టేనా, సబబేనా చెప్పండి? మీరు తప్పు చేశారు బాబు. అది తప్పు చేయడం ఒక ఎత్తు అయితే, అది చెప్పకుండా దాచడం ఇంకా పెద్ద తప్పు.
మీరు ఆమెకు చెప్పలేదు. నాకు ఆ రోజు చెప్పేది ఉంటే నేను చేసుకునేదాన్ని కాదు. అవును. అయిపోయి అంతే కదా. ఆమె లైఫ్ స్పాయిల్ చేశారు, ఆమె 5 years నాశనం చేశారు మీరు, 5 సంవత్సరాలు ఆమె వ్యర్థం చేసేసారు మీరు మీ యొక్క మూర్ఖపు ఆలోచనతోటి. ఇప్పుడు నేను బయట పోయి కూడా చేసుకున్నామన్న కానీ నీకు 3వ పెళ్లి అని అందరు నన్ను ఎగతాలు చేస్తారు. నేను ఎటు కాకుండా అయిందాన్ని. 3వ పెళ్లి అంటే ఏంది, 2వ పెళ్లి అంటే ఓకే, ఇంకా 3వ పెళ్లి చేసుకునే వీళ్ళ- స్టేజ్ లో ఎవరు మీకు ఉన్నారు? తప్పు చెప్పాలని లేదండి, మీరు ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత ఫిట్ అయిన తర్వాత చేసుకోవాలి ఉండే కదా అందరు పెళ్లి. లోకం నన్ను ఏమనుకుంటారు చెప్పు మేడం. మీరిద్దరూ కలిసి ఓ 2 పిల్లల జీవితాన్ని పనంగా పెట్టుండారు. నాకు అదే కనిపిస్తుంది. మీ ఇద్దరు ఏమో కానీ మీ ఫ్యామిలీని తీసుకెళ్ళి రోడ్డు మీద పడేసి నీ పిల్లలకి ఎవ్వరూ లేకుండా చేసేసావు బాబు నువ్వు. మీ తొందరపాటు నిర్ణయాలు ఇవన్నీ. 2వ పెళ్ళిళ్ళు, నీకు 2వ పెళ్ళి, ఆమెకి 2వ పెళ్ళి, 2వ పెళ్ళిళ్ళలో అయినా ఆ 2వ పెళ్ళిలో అయినా సుఖపడుతున్నారా, సంతోషపడుతున్నారా? నేనైతే సంతోషంగా బాధలే కానీ ఏం సంతోషం? నువ్వు ఒక్కడికి సంతోషంగా ఉంటే సరిపోదుగా, చేసుకుంది ఎందుకు? ఆ ఒక్క విషయం పక్కన పెడితే మిగిలిన మొత్తం జీవితాంతం సంతోషంగానే ఉంది. ఆ ఒక్క విషయమే మాట్లాడుతుంది కదా ఆమె. అయ్యా పక్కన పెట్టడానికి అదే పక్కన తను పెట్టుంటే 2వ పెళ్లి ఎందుకు చేసుకునేది? హ్యాపీగా ఉండేది తనంతట తాను. నీ పిల్లల్ని పట్టుకొని నీ దగ్గర ఉండే నీకు ఎందుకు వస్తుంది ఆవిడ? అది నీకు అర్థం కావట్లేదు. అయినా కూడా నేను చూసుకుంటూనే ఉన్నా. నా పిల్లలని నేను చూసుకుంటాను. ఎప్పుడు తేడా ఎప్పుడు చూడలే నేను. అమ్మ మీ మంచి మనసు మాకు కనిపించిందమ్మా. మేము కూడా ఏమని మాట్లాడతాం. మీరు ఈ శారీరక సుఖం కోసము సంతోషం కోసం మాట్లాడుతుంటే మమ్మల్ని కూడా ఏమని చెప్పమంటారు? తొందరపడి నిర్ణయం తీసుకుంది మీ ఇద్దరే. తీసుకొని ఆ నిర్ణయం తీసుకొని 2 పిల్లల జీవితాన్ని మళ్ళీ పనంగా పెట్టారు. ఇందాకటి నుంచి నువ్వు మాట్లాడుతున్న ప్రతిసారి మా పెద్ద పాప వచ్చి అని చెప్తున్నావు. మేము అక్కడ ఆనందపడాలో మళ్ళీ ఆ పిల్లలిద్దరిని రోడ్డు మీద వదిలేస్తామని బాధపడాలో మాకు అర్థం కావట్లేదు. ఏం మేడం? అంతే కదండి. ఇప్పుడు ఒకటండి, మీ దగ్గర ఉన్న ఆప్షన్ చాలా ఉన్నాయమ్మా. తను ఫిజికల్లీ అన్ఫిట్ అంటే దాని మీద కూడా మీరు డివోర్స్ తీసుకోవచ్చు, దానికి మీకు రైట్ ఉందండి. కానీ ఏంటంటే ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి. ఇన్ని ఇయర్స్ వెయిట్ చేశారు, ఇంకా 2-3 నెలలు 6 నెలలు వెయిట్ చేయండి. ఒకవేళ తను ఫిట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కదా. తను కూడా ప్రయత్నిస్తున్నాడు, తన సైడ్ తన వర్షన్ కూడా మనం వినాలి, తన బాధ కూడా మనం వినాలి. సమాజము సూటిపోటి మాటలు తనకు కూడా అవుతున్నాయేమో. తనంతటా తాను చేసుకోలేదు కదా, అది ప్రకృతి సిద్ధంతో అట్లా అయిపోయింది తనకి. తను ఏదో తాగి తిని ఏదో చేసుకుని అలా తయారైందంటే అది వేరే విషయం. కానీ తనకు అది పుట్టుకతో ఉన్న ప్రాబ్లం అనుకుంటా. సో దానికి మీరు కొంచెం ఓపికతో సపోర్ట్ చేయండి. అది కరెక్టే సార్. ఆయన ఫస్ట్ భార్య కాడికి వెళ్ళే ఇట్లా ఉన్నది తెలిసేనా. ఒక్క మాట నాకు చెప్పేది ఉంటే నేను ఇంత దాకా వచ్చేది కాదు. నాకు ఇప్పుడు ఈ చివరికి ఇట్లా తెలిసినాక నేను ఎట్టని ఏమని చేయాలో చెప్పండి. సరేనమ్మా, పెద్ద మనసు చేసుకొని ఒక ఆడదాని భూదేవికి ఉన్నంత ఓపిక ఆడదానికి ఇస్తాడు కదా. ఓపికతో తనని నమ్మి వచ్చావు. నేను ఇప్పటి వరకు మా అమ్మ వాళ్ళకి కూడా ఎవరికి ఏమీ చెప్పుకోలే. నా అంతటా నేనేం ఇట్లా కుమ్ములుతున్నా, ఎవరికి ఏమని చెప్పుకుంటా? ఏమని చెప్పుకుంటావు? ఆ 2 పిల్లల్ని నువ్వు ఓన్ చేసుకున్నావు, నీ పిల్లలను అనుకున్నావు, వాళ్ళకి ఆ ప్రేమను పంచావు. ఇప్పుడు నువ్వు సడన్ గా వెళ్ళిపోతే ఆ పిల్లలు ఏమైపోవాలండి? అటు తల్లి అటు సొంత తల్లిని వదులుకొని ఇప్పుడు ఈ ప్రేమ చూపించిన ఈ తల్లిని వదులుకొని వాళ్ళ కోసం కూడా ఆలోచించమ్మా కాస్త. అందుకే ఒక 3 నెలలు టైం ఇవ్వు. ఈ 3 నెలలు కూడా ప్రయత్నం చేయండి. లేదంటే ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ 3 నెలలు కోర్స్ తీసుకోండి. ఈ 3 నెలలు చూడండి. ఇంకప్పుడు కూడా ఏం జరగకపోతే, ఎలాంటి చేంజెస్ లేకపోతే అప్పుడు డైవర్స్కి అప్లై చేసుకుందాం. అప్పుడు మమ్మల్ని కలవండి, మేము కూడా ఉంటామండి, మేము కూడా మీకు హెల్ప్ చేస్తాము. ఖచ్చితంగా. ఈవెన్ మీరు కూడా తనకు సపోర్టెడ్గానే ఉండాలి. ఇప్పుడైనా సరే అంటే 3 నెలలు వదిలేస్తావా నన్ను, అంటే 3 నెలల తర్వాత నువ్వు వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యావా, ఈ 3 నెలలు నేను కానేమో, నేను చేయలేనేమో అన్నది పక్కన పెడితే కొంచెం పాజిటివ్గా ఆలోచించి తనకు సహకరించండి. మళ్ళీ ఇంకొక వేరే డాక్టర్ దగ్గరికి సెకండ్ ఆప్షన్కి వెళ్ళి ట్రీట్మెంట్ మొదలు పెట్టండి. ట్రీట్మెంట్ చేస్తూనే తనతో కలవడానికి ప్రయత్నించాలి మీరు. నేను ట్రీట్మెంట్ తీసుకుంటే 3 నెలలు లాగా ఇంకొక సంవత్సరం అవుదామన్న డిస్కషన్ పెట్టకండి. మీరేం ఆలోచిస్తున్నారు చెప్పండి? ఏం లేదు సార్, నేనైతే తను వదులుకోదలుచుకోలేదు సార్. అంటే మీ మనసులో వదులుకోవాలని లేదు. ఎస్ సార్. కానీ సర్కమ్స్టెన్సెస్ అలా చేసేస్తాయండి సార్. నా మనసు కూడా అదే కుంగిపోతుంది సార్. తను ఎందుకు లేదు, వదులుకోవాలి? మీరు చేసిందే తప్పండి. మీకు అలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు ఎందుకు పెళ్లి చేసుకోవాలి? ఇప్పుడు బాధ ఎందుకు పడాలి? ఏం అవసరం? అనవసరం ఇదంతా. అవసరమా మీకు ఇంత అవమానం? ఇక్కడ వచ్చేసి మీ భార్య మీ మగతనం గురించి మాట్లాడడం అవసరమా మీకు? మీరే చెప్పండి. మిస్టేక్ చేసింది మీరు, బాధపడేది తను. సార్ నాకు కూడా బాధ ఉంది సార్. ఇక్కడ బాధ బాబు? బాధ ఉన్నది కదా అండి. మోసం చేయడమా? మోసం చేసి మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోవడమా? ఒక ఆమె కాదని ఇంకో ఆమెను చేసుకున్నావు, ఆమెను మోసం చేసావు. ఆమె కూడా కాదని వెళ్ళిపోతే మళ్ళీ ఇంకోళ్ళని చూస్తావా? ఎందుకు? నీ విషయం బయట రాకుండా ఉండడం కోసం నువ్వు చేస్తున్నావు. కానీ ఏం లాభం? మీకు ఆమెకే కాకుండా చూస్తున్న వాళ్ళందరికీ కూడా తెలిసే. అయినా ఫస్ట్ భార్యని పెళ్లి చేసుకున్నప్పుడు IVF ద్వారా పిల్లలు అయినప్పుడు సరే తను వద్దని వదిలి వెళ్ళిపోయింది కదా, అలాగే ఉన్నా బాగుండేది. నువ్వు
అనవసరంగా ఆవిడని చేసుకొని నీ అంతట నువ్వే నీ విషయాన్ని బయట పెట్టుకుంటున్నావు. నీ మొదటి భార్య బయట పెట్టుంటే తనకి ఈ విషయం తెలిసి మిమ్మల్ని చేసుకునేదే కాదు. కానీ నీ అంతట నువ్వు మళ్ళీ రెండో పెళ్లి చేసుకొని నీ విషయం అంతా బయటికి తీసుకొచ్చి ఇంతవరకు తీసుకొచ్చింది నువ్వే కదా. ఇప్పుడు అంటున్నావు మళ్ళీ తను వదిలిపెట్టేస్తే నా విషయం ఏం కావాలి, నేను సమాజంలో ఎలా తలెత్తుకోవాలి అని అంటున్నావు. దానికి రీజనే నువ్వు. అందుకే తనకి సహకరించాలని మేము అంటున్నాము. 2 years నుంచి చూసుకుంటూనే వచ్చిన 2 years నుంచి చూసుకుంటూ వచ్చి ఇట్లున్నది అని ఎవరికి చెప్పుకోకుంటే ఇట్లనే ఉగిలిపోతా ఇట్లా ఉంటే నాకు ఆ పిల్ల వచ్చి మా పాప వచ్చి చెప్పిన కాడికెళ్ళి ఇక నేను మనిషి అయితే లేను తెలుసా. మీ బాధ అర్థమైంది కానీ అమ్మ అసలు ఎలా చెప్పాలి ఎలా ఓదార్చాలో కూడా మాకు కూడా బాధ అనిపిస్తుంది. నాకు ఆ మాట ఆ రోజు తెలిస్తే నాకు ఏ పెళ్ళొద్దు ఏదొద్దు నేను గమ్ముగా ఉండేదాన్ని కదా. సరే బాధపడకండి. ఒక 5 years మీది లాస్ అయింది అనుకుంటా, కానీ జీవితం ఇంకా చాలా ఉందమ్మా. మీరు ఇంకొన్ని రోజులు ఓపిక పట్టండి. 2 రోజులు ఓపిక పట్టారు. దాని తర్వాత మీకు డివోర్స్ కావాలంటే మేము డివోర్స్ ప్రొసీడింగ్స్ ఇప్పిస్తామండి. సరేనమ్మా, జాగ్రత్తగా ఉండండి మరి. సరే మేడం, మీరు ఎట్లన్నా ఈ ఒక్కసారికి ఎట్లన్నా చూస్తా. మీరు చెప్పిండ్రు కదా ఈ 3 నెలలు ఎట్లా చూస్తాను. ఈ 3 నెలలు అయిపోయినాక మటుకు నేనైతే డివైడ్ తీసుకుంటాను మేడం. సరే మా దగ్గరికి రండి. చూశారు కదండి కనకరాజు కవితల ఆవేదన. వాళ్ళు రెండో వివాహం చేసుకోవడమే కాదు, పిల్లలు పుట్టట్లేదని వాళ్ళ బాధను ఇక్కడి వరకు వచ్చి తెలియజేశారు. చాలామంది కూడా పెళ్ళిళ్ళలో చేసే పెద్ద తప్పు ఏంటి అంటే వాళ్ళకున్న లోపాలన్నీ కూడా దాచిపెట్టి పెళ్లి చేసుకోవడమే. ఇలా పెళ్ళిళ్ళు చేసుకుంటారు, మళ్ళీ న్యాయం జరగలేదు అని ఇలా విచారణలకు వస్తూ ఉంటారు. సార్ ఇలాంటి వాళ్ళకి ఇంకా ఎంత చెప్తాం, ఎలా అని చెప్తాం సార్? ఏమైనా చిన్న వయసా, ఫ్రెష్గా మ్యారేజ్ చేసుకున్నారా, ఆమెకి రెండో వివాహమే అతనికి రెండో వివాహమే, అందులో మళ్ళీ పొరపాట్లు చేసుకోవడం ఇక్కడ దాకా రావడం. అవును మేడం. యాక్చువల్లీ ఇప్పుడు ఈ కేసులో ఏంటంటే సెకండ్ మ్యారేజ్ ఇద్దరికి కూడా, కానీ చాలా మంది ఫస్ట్ మ్యారేజ్ లోనే ఇలాంటి సీన్స్ తెలుస్తుంది. ఫస్ట్ మ్యారేజ్ లోనే అబ్బాయికి ఏదో ఒక హెల్త్ ఇష్యూ ఉండి పెళ్లి చేసుకుంటున్నాడు. పెళ్ళి అయిన తర్వాత ఆ హెల్త్ ఇష్యూ బయటకు వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్లీ డివోర్సులు అవుతున్నాయి. ఇంకొంతమంది అయితే జస్ట్ అంటే వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది, హెల్త్ పరంగా ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళకి చాలా రకమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అవన్నీ ఉన్నా కూడా దాన్ని హైడ్ చేసి పెళ్లి చేసుకుంటున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత డివోర్స్ తీసుకుంటున్నారు. ఎవరైనా బయట అడిగితే తనకున్న ప్రాబ్లమే అది, అంటే అతనికి ఉన్న హెల్త్ ప్రాబ్లం అది ఉంటుంది. కానీ సమాజంలో నేను డివోర్స్ తీసుకున్నా అనే ఒక గుర్తింపు వాళ్ళకి దొరుకుతుంది. అంటే బేసిక్గా దే ఆర్ అన్ఫిట్, సెక్స్ యాక్టివిటీస్కి వాళ్ళు అన్ఫిట్ ఉంటారు. అయినా కూడా పెళ్లి చేసుకొని డివోర్స్ తీసుకుంటే సమాజం ఏమంటది, డివోర్స్ అయిపోయింది, దాని పెళ్ళైంది కానీ డివోర్స్ అయిపోయింది అంటారు. వాళ్ళు ఎందుకు చేసుకుంటారు? ఒక కన్నింగ్ మెంటాలిటీ తోటి, ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేసైనా కానీ నాకు పెళ్ళైంది అని చూపించుకోవడానికి, సమాజం కోసం అంతే. అక్కడ సంసారం చేసేది ఏమి ఉండదు. సో ఇలాంటి కేసెస్ కూడా నా దగ్గర చాలా వచ్చాయి మేడం. జస్ట్ ఫర్ ద నేమ్ సేక్కి పెళ్లి చేసుకుంటారు, కొంచెం టైం వాళ్ళతో స్పెండ్ చేస్తారు, వాళ్ళ దగ్గర ఎటువంటి మ్యాటర్ ఉండదు, తర్వాత వదిలేస్తే ఆటోమేటిక్లీ ఏమైతే నాకు డివోర్స్ నేను ఇచ్చేసిన, నాకు పెళ్లి అయింది, నేను డివోర్స్ అయిందని గొప్పలు బయట చెప్పుకుంటారు. ఆటోమేటిక్లీ అమ్మాయి జీవితం అనేది నాశనం అయిపోతుందండి. సో సమాజంలో ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తు చేసుకోండి. మ్యాట్రిమోనియల్ సైట్స్ కానీ లేకుంటే పెద్దలు కుదిర్చిన వివాహం అయినా కానీ చేసుకోబోయే వ్యక్తితో కొంచెం మాట్లాడండి, తెలుసుకోండి. అతని స్వభావం మాటలలో తెలిసిపోతుంది, అతని క్యారెక్టర్ ఏందో అని. సో కొన్ని సార్లు మాటలలో తెలుస్తుంది, కొన్ని చేష్టలలో మనకు తెలిసిపోతుంది తన క్యారెక్టర్ ఎలాంటిదని. సో ఇది గమనించి పెళ్లి చేసుకోవాలి, మోసపోకూడదని నేను ఆశిస్తున్నాను మేడం. నమస్కారం. నమస్కారం.